सुश्री जीवनजी दीप्ति। ప్రతిభ, కష్టపడే తత్వం, సంకల్పం మనిషి ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఇవి మెట్లు కాదని ఎవరన్నా అంటే దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది దీప్తి. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే. సో పారా అథ్లెటిక్స్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మీరు దీంట్లోకి రావడానికి పేరెంట్స్ చేసినటువంటి కృషి ఏంటి? నాన్న పైపుల కంపెనీలో పని చేస్తుంటారు, అమ్మ కూలి పనులగానే ఇంట్లో. ఏజ్ ఆఫ్ 22లో ఇంత సాధించిన దీప్తి ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏమిటి, అవమానాలు ఏంటి, అవరోధాలు ఏంటి? ఇంటి పక్కన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎక్కువ అమ్మ నాన్న వాళ్ళతో ఏం చెప్పేవారు, ఆ అమ్మాయిని ఎందుకు మీతో పెట్టుకుంటున్నారు, సో ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో కానీ ఎక్కడైనా వేయొచ్చు కదా, సో తను ఇలా ఉంది కదా అని చెప్పి ఎన్నో మాటలు. మీకు బాగా బాధ కలిగించిన విషయం? మీ మనవరాల ఆమె ఏమొస్తుంది, ఆమె ఏం చేస్తుంది అది అని కొన్ని. సో అయినప్పటికీ కూడా ఆ రేస్ ఎట్లయినా చేసి నేను మెడల్ తీసుకురావాలి అనే ఆ థాట్తో నేను. మనం సూపర్ గా సుఖంగా జీవించడమే మనం సుఖంగా జీవించకూడదు అనుకునే వాళ్ళకి మనం విధించే పెద్ద శిక్ష. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే. ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ తొలిమెట్టి దగ్గరే ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. దట్టు ముఖ్యంగా మీలా ఉన్నవాళ్ళు. కోచ్కి సంబంధించి మీ కోచ్లు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కోచ్ల గురించి చెప్పాలి అంటే మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? స్కూల్లో పీటీ సార్ ఎప్పుడు అనేవారు, నేను ఒలింపిక్స్ మెడల్ చూశాక నేను చనిపోతా అనేసి చెప్పారు. నేను ఎప్పుడైతే నేను ఆ మెడల్స్ తీసుకొచ్చి మళ్ళీ నేను రిటర్న్ ఇండియాకి వస్తున్నానో అప్పుడు సార్